రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్తే. హలో ఆడియన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మా మీరు భలే ఉన్నారమ్మా. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు పెట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. నేను శ్రీకాకుళం జిల్లా నర్సీపురం విలేజ్ నుంచి వచ్చాను సార్. మీరంటే చాలా ఇష్టం సార్ మొదటి నుంచి కూడా. థ్యాంక్ యూ. మా ఊర్లో చాలా మంది మీ ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఏడో పోయిన కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. హాయ్ సార్, హాయ్, నా పేరు ఉమా, విజయవాడ మాది. విజయవాడ నుంచి వచ్చారు. ఎస్ సార్, మీరు చాలా బాగున్నారు సార్. అయ్యో అబ్బాయి, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఇమాన్యుయల్, సేఫ్ గేమ్ అనేది ఒక్కొక్క చోట పనికొస్తుంది, నాట్ ఇన్ లైక్ అన్ని చోట కాదు. ప్రతి వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నువ్వు అదే చేస్తున్నావు. ఎందుకంటే నాకు నీకు బాండింగ్ అని కాదు, ఒక ఫ్రెండ్షిప్ అనేది కాదు, ఒక హౌస్ మేట్స్ గా కూడా మాకు ఈ మధ్య లేనే లేదు. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ ని. 3 weeks తర్వాత మరి నేను ఎట్లా అవుతాను నీకు? నువ్వేదన్నంటే నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను. నా వీక్నెస్ అది. భరించలేను, అది నా బలహీనత. ఆల్మోస్ట్ ఒక 2-3 times చెప్పాడు. ఏంటి అని అంటే, రీతు మన ఇద్దరం ఫ్రెండ్స్, బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువరా. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నేను ఇంకొకటి చెప్తా, వాడు ప్రతి గేమ్ లో ఆనెస్ట్ గా హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసి తను గెలవాలి అని చూస్తున్నది నేను. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. నేను వచ్చి కూర్చుంటే నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వు వచ్చి కూర్చున్న టైంలో నాకేదో వర్క్ వచ్చేసి నాకు ఎక్కడ కనిపించలేదు ఏమో. నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ ఇక్కడ సేఫ్ మాట. రూల్ నెంబర్ 1, ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. నాకు అది కూడా చేర్చింది, నేను ఆలోచిస్తున్నానులే అని చెప్పి. ప్రతి చోట నా పేరు తీసుకుని నన్ను బ్యాట్ చేయకు ఇమాన్యుయల్. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ బెగ్ యూ. అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు, అది మీ గొప్పతనం. నువ్వు ప్రతి చోట నా పేరుని తీసుకొని ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు, ఏదో నువ్వు నాకు ప్రేమం చూపిస్తున్నట్టు, నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ప్లీజ్ నా పేరు నువ్వు తీసుకోకు. బ్యాడ్ చేస్తలేదు. లేదు, వద్దు, ప్లీజ్ వద్దు. పాయింట్ ఉందా? నామినేట్ చేసేయ్. నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేసుకోండి మీరు. డెమోన్ దా ఇటు. నా ఇష్టం. ఓకే, నో ప్రాబ్లం ఇమాన్యుయల్. ఎస్ సార్. ఇవాళ అన్ని ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ జరుగుతాయి. వాళ్ళంతా ప్రేతాత్మకి యుద్ధం. అది చూడడానికి సిద్ధం. కానీ గుర్తు పెట్టుకోండి, సండే మాత్రం రీతు ఏ టీమ్ లో ఉంటే ఆ టీమే గెలుస్తుంది. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. సార్, ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చారట్లా కనిపిస్తున్నా సార్. అవునా? ఆమ్స్టర్డామ్ నుంచి పదిరింది సార్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. సిల్వర్ సార్. చూసారు కదా, ఎర్రగడ్డలో చేసే పేషెంట్స్ ఎట్లా చేస్తారో సేమ్ అట్లే చేసాడు వీడు, ఒక పెద్ద పిచ్చోడు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, నన్ను అర్థం చేసుకున్నందుకు. కనీసం ఒక్కళ్ళైనా నా గురించి వచ్చి ఆడియన్స్ లో మాట్లాడాలని ఫీల్ అవుతున్నాను. ఇమాన్యుయల్, మాయాబజార్ గుర్తుందా? గుర్తుంది సార్. అందులో మాయా శశిరేఖ నవ్వుతే ఎలా ఉంటుంది తెలుసా? సేమ్ టు సేమ్ కదా? రీతు ఒకసారి నవ్వమ్మా. ఈ పాపని చూడలేదు. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. చెప్పండి. భరణి.
భరణి, నీకు రిబ్బు మజిల్ ప్రాబ్లము, పెడస్టల్స్ ఎత్తడం అవసరమా? అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఆయన అన్ని చేస్తారు, నన్నే ఎత్తుకోరు అంతే. దివ్య స్టాండప్ ఆన్ ద బెంచ్. అన్ని ట్రై చేస్తావా? ఈ హౌస్ లో మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది ఎవరు? ఆ విషయం చెప్పి వాళ్ళతో ఆ మిర్చి తినిపించాలి. ఓకే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒకటి చాలు సార్, రెండు పట్టుకుంటారు ఆయన. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? మూడోది ఊరికే సార్ నన్ను చాలా చెత్త చెత్త పేర్లని పెడుతుంటారు సార్ నాకు ఆయన. డుమ్రి అని ఎమోషనల్ డ్రామా క్వీన్, కెమెరా కోసమే అన్ని చేస్తాను, టీయర్స్ అబద్ధాలు అనేసి అన్ని చెప్తారు సార్. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారేంటి అందరూ? 2 సార్. 2 ఫర్ హూ? కళ్యాణ్ సార్. కళ్యాణ్. నేను చేంజ్ అయ్యి నా గేమ్ మీద ఫోకస్ గా పెట్టి నా గేమ్ ఆడుతున్నాను. బట్ తనకి ఇంకా నమ్మకం, అంటే ఏ పాయింట్ వచ్చినా సరే అదే పాయింట్ మళ్ళీ డిస్కస్ చేస్తుంది. గేమ్ దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇమాన్యుయల్, సాటర్డే ఎపిసోడ్ తర్వాత నీకు బాగా పడిందంట. పిక్చర్ చూసావా సిటీస్ లోకి? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుకుందామా? అదేం లేదు సార్, మేము నార్మలే సార్. అంటే ప్రతిరోజు జరిగేదేనా? ఏం చెప్తావురా, కామన్ గా జరిగేదే కదా. తనుజ, అర్థమైనట్టు చెప్తా. 3rd వీక్ తర్వాత నేను ఒకసారి ఇమాన్యుయల్ గురించి మీకు కంప్లైంట్ చేశాను. అవును, క్లియర్ గా ఉందిగా. వదిలేసా. అప్పటి నుంచి టిల్ టుడే ఇప్పటిదాకా మనలో ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటూ ఏది లేదు సార్. దెర్ ఇస్ నథింగ్. హౌస్ దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తా నా కొడక నువ్వు రే. తనుజ అనే ఒక మనిషి బిగ్ బాస్ హౌస్ లో ఉంది అనేది తను ఇది చేయట్లేదు. వీకెండ్స్ లో మాత్రమే నేను ఎలా కనిపిస్తున్నా నీకు అనేది ఒక పాయింట్. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. ఈ హౌస్ కి వచ్చాక నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు అని అంటే ఎవరు అడిగినా నేను తన పేరే చెప్పేదాన్ని సార్. సందర్భాల్లో మీ మాట ఒక అబద్ధం లాగా అనిపిస్తుంది, మీ నవ్వు ఒక అబద్ధం లాగా అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఫ్రాంక్ గా జెన్యూన్ గా చెప్పితే దాన్ని క్వశ్చన్ చేస్తావా మనం? లేదు. మరి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను, అతని జెన్యూన్ ఫ్రాంక్ ఒపీనియన్ అది. తను వచ్చి సారీ చెప్తే దేనికి అన్నా? చెప్పలేదు సార్, క్లారిటీ ఇచ్చాను సార్. నీకు రంగులు గుర్తుంటున్నాయి, ఇందాక బ్లూ షర్ట్, ఇప్పుడు రెడ్ సోఫా అంటున్నావు. అరే, ఇంటెన్షన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు సార్ నేనే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నాకు సార్. బట్ ఇప్పుడే నువ్వు ఆ రెడ్ సోఫా మీద ఉన్నప్పుడు తనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్పు. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అనిపిస్తుంది. పెట్టావు అయిపోయింది, దానికి నేను ఫీల్ అవ్వలేదని చెప్పాను నేను. నువ్వు ఫీల్ అవ్వలేదు అంటే నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే వే యూ టోల్డ్ us. అన్ని నీళ్లు మింగుతున్నట్టు అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఫీల్ అవుతున్నావు? లేదు నాకు సార్. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ రీతుని అడుగుతా. నవ్వుతుంటే ప్రత్యేకంగా నిన్ను చూడటానికి వచ్చారు ఆమె. అయ్యో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో మండుతున్న వాసన వస్తుంది కదా. భరణి కొన్ని వేల ఎపిసోడ్స్ చేశాడు విలన్ గా, కానీ మనిషి వెరీ సాఫ్ట్, చాలా మంచోళ్ళు. అవునా? ఆయన సంగతి మీకు తెలవా? ఆయన అట్లా నటిస్తాడు, నటుడు అసలు. రీతు చౌదరి. హాయ్ చై గారు. హాయ్ రీతు గారు, హాయ్. ఎంత చక్కగా చెప్తున్నావు. అంతొద్దు. ఓకే, నా ఫేవరెట్ హీరో నాగ చైతన్య, నా ఫేవరెట్ హీరోని చంపేసింది సార్ చెప్పి ఇప్పుడు ఇంత సైలెంట్ గా మాట్లాడుతోంది అసలు. యు ఆర్ మై ఫేవరెట్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పిచ్చి మీరంటే నాకు. మొన్నటి దాకా సార్ మీరే సార్. అన్నా మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. స్మైల్, అసలు ఆ పాజిటివ్ ఆరా, క్యూట్ గా మాట్లాడే విధానం, కాళ్ళు ఉంటాయి సార్ చైతు గారి కాళ్ళు. నేను ఒకసారి
తెలియకుండా పక్క నుండి చూస్తూనే ఉన్నాను. ఆయన కాళ్ళు ఏంటి ఇంత తెల్లగా ఉన్నాయి, ఆయన చేతులు ఏంటి ఇలా ఉన్నాయి, అసలు శిల్పమే చెక్కినట్టుంది, ఏంటిది థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోండి నా పేరు, నేను మీకు పిచ్చి 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 అభిమాని. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. యు ఆర్ ఎలిమినేటెడ్. దివ్య, యు ఆర్ సేఫ్. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డాడు. నువ్వు హ్యాపీరా? చూద్దాంలే. చూడటం కాదండి,